హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఫార్మసీ పారామెడిక్ సంబంధించి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే వీడియోలో అయితే డిస్కస్ అన్ని చేసుకుందాం. అలాగే రిజిస్ట్రేషన్స్ అప్డేట్, అట్లాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇలా లేకపోతే మీకు సీట్ అనేది రాదనమాట. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్స్ అనేది 30/11/2024 నుంచి మనకైతే 5th దాకా టైం అనేది ఉంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో దానికోసం అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లోడ్ సర్టిఫికేట్స్ అంటే సో మీరు ఏవైతే అంటే ప్రెసెంట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ అండ్ ఎక్సెట్రా మీరైతే ఇది చేస్తారు. సో అప్పుడు ఎప్పుడు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మీరు సెకండ్ నుంచి 6th లోపల మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ అని ప్రతి ఒక్కటి ఇక్కడైతే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లేస్ ఇవైతే చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి గైస్. మీకైతే మెయిన్లీ అంటే సర్టిఫికేట్స్ అనేది చూసుకున్నట్లయితే మీకైతే క్వాలిఫైడ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు 10+2 ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అలాగే ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, మీ మమ్మీది ఆధార్ కార్డ్ ఉండాలి, మీ డాడీది ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. సో కొద్దిగా రాసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అన్నా ఉండాలి, లేదంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అన్నా ఉండాలన్నమాట. సో మీరైతే ఏదో ఒకటి మీరైతే దగ్గరలో ఉంచుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే వీళ్ళైతే ఇస్తారు కదా, సో అది కూడా ఉండాలన్నమాట. సో అదైతే మీరైతే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అందరి దగ్గర ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే మీరైతే చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎలాంటి అంటే అక్కడ రెన్యువల్ అనేది చేపించారా లేదా అనేది చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మీరు రెన్యువల్ చేపించారా లేదా అన్నది చూసుకోండి. సో మీరైతే మస్ట్ అండ్ షుడ్ అదైతే చూసుకోవాలన్నమాట. అండ్ ఎవరైతే అంటే ఎన్సీసీ అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఉన్నారో అంటే స్పెషల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళైతే కంపల్సరీగా మీరైతే యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరైతే మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఓకేనా. సో అండ్ అదర్ డాక్యుమెంట్స్ లైక్ అంటే ఇప్పుడు ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి హాల్ టికెట్, అట్లాగే సో మీకైతే ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలి, అట్లాగే ట్రాన్స్పరెంట్ టీసీ అన్నది ఉండాలి మీ దగ్గర. ఇవన్నీ మీ దగ్గర మంచిగా పెట్టుకోండి. అండ్ ఎవరైతే అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎలిజిబుల్ అయ్యి ఉంటాయి కదా, సో మీరైతే అవి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే మీరైతే గుర్తుంచుకోండి. రేషన్ కార్డు కూడా మీ దగ్గర అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కాకుండా ఉంటారో వాళ్ళు అంటే ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ సో మీరైతే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చూసుకోండి. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళు కూడా మీరైతే చూసుకోవాలన్నమాట. మేము ఎలిజిబుల్ కాదు కదా అనేసి మీరు లైట్ తీసుకుంటే అవ్వదు కదా. సో మీరైతే ప్రతి ఒక్కటి మీరైతే పిన్ టు పిన్ చూసుకోండి. అండ్ ప్రెసెంట్ అయితే సర్టిఫికేట్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చెప్పేశాను. అండ్ మీరైతే నేమ్స్ అంటే ఆధార్ కార్డులో అండ్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో అండ్ ప్రతి ఒక్క దానిలోనూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయా లేదన్నది మస్ట్ అండ్ షుడ్ క్రాస్ చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీగా చెక్ చేసుకోండి, కరెక్ట్ గా ఉందా లేదా ఏంటి అన్నది 1కి 3 to 4 టైమ్స్ అయితే మీరైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. సో మరి మీకు అక్కడ ఇదైంది అనుకోండి, మరి మీకు ఫీజు రింబర్స్మెంట్ లో మీకైతే ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. సో ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. అలాగే కొన్ని టైంలో ఏంటంటే మీకు అంటే సీట్ కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాని నుంచి ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేదా అన్నది తప్పకుండా కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను వీడియో అనేది చేయబోతున్నాను. సో దాని నుంచి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎలా రిజిస్ట్రేషన్ మొబైల్లోనే చేయాలి, సో సిస్టంలో ఎలా చేయాలి దానికి సంబంధించి కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. వీడియో అయితే అంతే. సో రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ వీడియో అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అనుకున్నాను. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.